ఉత్తర తెలంగాణతో పాటు గ్రేటర్ సిటీలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉదయం టైంలో చలి ఎక్కువగా ఉంటుంటే మధ్యాహ్నం టైంలో మాత్రం టెంపరేచర్లు పెరుగుతున్నాయి. ఇక పటాన్చెరు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలు నమోదైంది. మార్నింగ్ వాకింగ్, జాగింగ్ కు వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఫిబ్రవరి 15 వరకు వెదర్ కండిషన్ ఇలానే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వెదర్ కండిషన్స్ పై మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ప్రజెంట్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. ఇక్కడ ఉదయం 8 కావస్తున్నా కూడా పూర్తిగా మంచుతో చలి తీవ్రతతో పాటు మంచు తోడు కావడం వల్ల ఇటు 8 అవుతున్నా కూడా లైట్స్ వాహనదారులు లైట్స్ వేసుకొని ప్రయాణించవలసినటువంటి పరిస్థితి. ఇక ఉత్తర తెలంగాణలో కనుక చూసినట్టయితే అటు ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఈ సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పటాన్చెరులో దాదాపు 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు ఉదయం పూట అంటే ఉదయం పూట 9-10 గంటల వరకు కూడా ఈ చలి తీవ్రత తగ్గడం లేదు. దీంతో ఇటు ఎవరైతే మార్నింగ్ వాకింగ్ వెళ్ళేవారు కానీ, జిమ్లోకి వెళ్ళే వాళ్ళు కానీ, తర్వాత స్కూల్స్ వెళ్ళే పిల్లలు, ఉద్యోగరీత్యా తమ పనులకు వెళ్ళేవారు కూడా ఈ చలి తీవ్రతతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇది రానున్న రోజుల్లో కూడా ఇంకొక ఫిబ్రవరి మాసం వరకు కూడా ఇక చలి తీవ్రత కంటిన్యూ అవకాశం ఉంటుందంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉప్పల్ కానీ, తర్వాత అబ్దుల్లాపూర్ మెట్, తర్వాత ఇబ్రహీంపట్నం, ఇటు ఓఆర్ఆర్ కనుక ఇటు చూసుకున్నట్టయితే పటాన్చెరు, తర్వాత ఈ నార్సింగి, ఈ ప్రాంతాల్లో రాజేంద్ర నగర్, ఈ ప్రాంతాల్లో మాత్రం అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజెంట్ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో ఈ వాకింగ్స్ వచ్చేవారు కూడా చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. కొంత చలి తీవ్రత తగ్గినాకే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఔటర్ రింగ్ రోడ్డు కూడా ప్రయాణించవలసినటువంటి వాహనాలు కూడా ఉదయం 9 గంటలు అవుతున్నా కూడా వాహనాలు లైట్స్ వేసుకొని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా ముందు వెళ్ళే వాహనాలు కానీ, వ్యక్తులు కానీ ఎవరు కనిపించినటువంటి పరిస్థితి. సో ఈ మంచు ఉదయం 9 దాటితేనే మంచు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడే ఎక్కువ ప్రయాణాలు చేయాల్సింది ఉండి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. సో ఈ చలి తీవ్రత మాత్రం రోజు రోజుకి పోస్తుంది. నిన్నటితో పోలిస్తే మాత్రం ఈరోజు చలి తీవ్రత ఎక్కువనే ఉందని చెప్పవచ్చు. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో కనుక చూస్తున్నట్టయితే అత్యల్పంగా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఈ చలి తీవ్రతకు కొంత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటేనే చలి తీవ్రతను తట్టుకునే అవకాశం ఉంటుందంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఉదయం 9 గంటలు 10 గంటల వరకు కూడా రోజువారీగా చలి తీవ్రత చలి కాలం స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం గత సంవత్సరం జనవరి మాసంలోనే అత్యల్పంగా ఇటు హైదరాబాద్ నగరంలో సింగిల్ డిజిట్ 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ మార్కును కూడా రానున్న రోజుల్లో ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఈ చలి తీవ్రత ఇంకా ఈ కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు రాత్రి వేళలో పడిపోతాయంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం మార్నింగ్ ఎక్కువగా ఈ ఏరియాలో వాకింగ్స్ ఎక్కువ మంది వస్తుంటారు. సో ఇప్పుడిప్పుడే అంటే ఉదయం 5 గంటల ప్రాంతంలోనే ఎక్కువగా స్టార్ట్ అయ్యాల్సి ఉంటుంది. కానీ చలి తీవ్రత వల్ల ఇబ్బందులకు గురవుతారన్నటువంటి క్రమంలో సో తక్కువ సంఖ్యలో వాకర్స్ వస్తున్నారు. సో 8 తర్వాతనే ఎక్కువగా ఇక్కడ వాకింగ్ కానీ, ఇటు సైక్లింగ్ చేసుకునేవారు కానీ, తర్వాత జిమ్లకు వెళ్ళేవారు కానీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ చలి తీవ్రతకు మంచు కూడా తోడవడం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో నిన్నటితో పోలిస్తే మాత్రం ఈరోజు చలి తీవ్రత ఎక్కువనే ఉంది సిటీ వ్యాప్తంగా. తర్వాత ఇది కూడా ఇంకా ఈ చలి తీవ్రత కూడా రానున్న రోజులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ చలి తీవ్రతను తక్కువాలంటే ఉన్ని దుస్తులే ధరించి బయటికి రావాలంటూ కూడా అటు వైద్యులు చెప్తున్నారు. సో ఇది ఈరోజు చలికి సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.